దేవుడు లోకమునెంతో ప్రేమించెను, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచేవాడు నశింపక నిత్య జీవము పొందునని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నారు. ప్రియ సహోదరి, మనుషుల మధ్య కుటుంబంలోనూ ప్రేమ ఉండటం సహజంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమే వాళ్ళని ఐక్యంగా ఉంచింది. కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రేమ వారి మధ్య ఉండాలి. అలాగే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రేమ ద్వారా ఐక్యత కొనసాగాలి. కాబట్టి ప్రియులారా, ఇలాగున ప్రేమ పునాదిగా కుటుంబానికి ప్రేమ పునాదిగా ఉన్నది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి ప్రేమ ఐక్యతనిస్తుంది. ప్రియ సహోదరి, ప్రేమ లేకపోతే అక్కడ గాఢాంధకారం ఉంటుంది. యేసు ప్రభు ప్రేమ ఉన్నాడు. యేసు ప్రభు ప్రేమ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఆ ప్రేమమయుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన క్షేమం కొరకు ఈ లోకము ఇక్కడ మనకు కలిగి ఉన్న ఫలవృక్షాలు కానీ, మనం కలిగి ఉన్న చక్కని వాతావరణం కానీ, గాలి, నీరు, వెలుగు, సమస్త ఫలమునిచ్చే చెట్లు సమస్తము కూడా అందరొద్దులే ఇక్కడ ఉన్నాయి. ఇలాగున మనం అనుభవించే అన్నీ కూడా ఆయన ప్రేమకు గుర్తుగా ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని పుట్టించి పెంచి పెద్ద చేస్తున్నాడో ఆయన ఉద్దేశమునకు అంగీకారంగా ఆయనకు మహిమను ఆపాదించే బ్రతుకు మానవ కోటికి లేనప్పుడు, మానవ జాతికి లేనప్పుడు, తిరిగి మనలను ఆయన మార్గంలోకి ప్రవేశపెట్టడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన మానవ జాతి అంతటికీ ప్రకటించారు. అంతేకాదు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వారులారా నా వద్దకు రండి, నేను మీకు నెమ్మదిస్తాను, సంతోషమిస్తాను, సమాధానం ఇస్తాను, విశ్రాంతినిస్తాను అన్నాడు. ఆ ప్రభువు ఇలాగున భూమి మీద సశరీరుడిగా సంచరించిన ప్రభు ఆయన ప్రాణాన్ని కూడా ధారపోస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు అనగా మనము లెక్క పెట్టుకున్న క్యాలెండర్ ఉందే 2024వ సంవత్సరం అంటున్నామే. ఏ వ్యక్తి, ఏ దేశం యొక్క క్యాలెండర్ ఇది? ఎందుచేత 2000 మనం అడుగుదామా, మన పిల్లల్ని అడుగుదామా, ఎందుచేత ఈ డేట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పుట్టింది, ఏ మనుషుడు, ఏ దేశం ఇది మనకి ఆపాదించారు అంటే ఆయన దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టాడు మానవుల కొరకు, ఆయన చనిపోయినాడు మానవుల కొరకు, జాతి అంతటి కొరకు. ఏ భేదం లేకుండా అందరూ నిమిత్తం చనిపోయినాడు. భేదములని మనుషుడు పుట్టించుకున్నాడు, రంగును బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఏవో సామాజిక వర్గాలని. కానీ ప్రియ సహోదరి, అయితే అందరి నిమిత్తము ఆయన చనిపోయినాడు, రక్తం కాచినాడు. మన దోషం పోవాలంటే, మన పాపం పోవాలంటే యేసు ప్రభువుని విశ్వసిస్తే, ప్రభువా నేను పాపినని చెబితే క్రీస్తు రక్తము సమస్త పాపం నుండి మనల్ని, సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది, దేవుని పిల్లలుగా చేసుకుంటాడు. భూమి మీద నెమ్మది ఉంటుంది. భూమి మీద ఆయన మార్గంలో, జీవ మార్గంలో నడుస్తాము. ఈ మార్గం మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. మనుషులు బ్రతికే కాలం భూమి మీద 70 సంవత్సరాలు, లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే యుగయుగాలు ఉండే మరొక దేశం ఉంది. మరొక జన్మ అంటూ ఏమీ లేదు కానండి. బైబిల్ ప్రకారం ఒకసారి మనుషుడు పుడతాడు. మనుషుడు ఈ లోకంలో పుట్టిన తర్వాత చనిపోయినప్పుడు మన శరీరం మన్ను నుంచి తీయబడింది, మన్ను అయిపోతుంది. అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. అయితే ఈ ఆత్మ మహిమ దేహంతో దేవుని యొక్క రాజ్యంలో యుగయుగాలు ఉంటుంది, దేవునితో ఉంటుంది. దేవుని రాజ్యంలో ఆ యొక్క అనుభవం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినారు. ఆ మార్గంలో మనం పంపించాలని దేవుడు ఉద్దేశించినాడు. ప్రియ సహోదరి, మరి ఎక్కువగా ఈ యొక్క ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోవాలంటే
ప్రియరక్షకుడు యేసు క్రీస్తును గురించి మనం తెలుసుకోవాలంటే, మేలు పొందాలంటే ఆయన ఎందుకు విశ్వసించండి, పాపిని ఎరగండి, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన నమ్ముకుంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన నమ్ముకుంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ప్రియుల మరి ఎక్కువగా మీరు తెలుసుకోవటానికి వీలుగా మా ప్రియులైన వారు ఎంతో ప్రయాసంతో ఆయా స్థలాల నుంచి వచ్చారు. వారి దగ్గర పత్రికలు ఉన్నాయి, విలువైన పుస్తకాలు కూడా ఉన్నాయి. దయతో అవి తీసుకోండి, అవి చదవండి, ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందండి. మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. నెక్స్ట్ చెప్తాడు స్టాప్ లేదు, ఈ స్థలానికి ఎప్పుడూ రావద్దు. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ మహాపరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. లోకంలో ఉన్న సర్వ మానవాళిని ప్రేమించి నైనా వారు పాపం చేసి నైనా చనిపోయి పాతాళానికి నరకానికి వెళ్ళటం ఇష్టం లేక ప్రభా ఆ పాప క్షమాపణ విమోచన అనేది నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా కలిగించుట కొరకు దేవా యేసుక్రీస్తుని లోకానికి పంపించావు. ఆయన రక్తం ద్వారా ఇప్పటికే అనేక మందిని విమోచించావు, మమ్మల్ని విమోచించావు, రక్షించావు, కడిగావు, భద్రపరిచావు. అయితే దేవా లోకంలో మా చుట్టూ చాలామంది ప్రభా నిన్ను ఎరగని వారు, అంటే లోకంలో ఉన్నాడు, లోకమైన మూలంగా కలిగింది కానీ లోకమైనని ఎరగలేదు అన్న లేఖనం ప్రకారంగా ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. ఎరగని వారు ఎరిగేలాగా చెప్పే బాధ్యత, ప్రకటించవలసిన అవసరత మా మీద మీరు పెట్టారు. మేము చెప్తూ ఉన్నాం నాయన, ప్రభు చూపించండి దేవా. నాయన భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టావు నాయన, మా పాదధూళి కూడా సాక్ష్యం ఇస్తుందని చెప్పావు. ఆకాశం వింటది, భూమి వింటది, వృక్షాలు, పర్వతాలు, చెట్లు అన్నీ వింటాయి. ప్రభా నీవు రెండోసారి వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు నీవే సాక్షులు ప్రభా. మేము చెప్పామనటానికి ఆధారం, సాక్ష్యం ప్రభా. కృప చూపించండి, ఈ ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ రక్షించండి, విమోచించి కరుణించమని కృప చూపించమని కోరుచు యేసు పరిశుద్ధులను ప్రార్థిస్తున్నాం తండ్రి.